ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 10th క్లాస్ ఎగ్జామ్స్. నిజంగా ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి ఎంత టెన్షన్ ఉంటుందో తెలియదు, కానీ యాజ్ ఏ పేరెంట్స్గా మనకి మాత్రం చాలా టెన్షన్ ఉంటుంది. అంటే ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎలా రాస్తున్నారో, పేపర్ ఎలా వస్తుందో, ఎగ్జామ్స్ టైం కదా, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో టెన్షన్ తీసుకుంటారేమో, లేదంటే ఎగ్జామ్ హాల్లో ఏదైనా టెన్షన్, ఏదైనా ఇబ్బంది క్రియేట్ అవుతుందేమో, మనం ఆ టైంలో వాళ్ళ పక్కన ఉండం కదా అనేసి ఏవేవో భయాలు. నిజంగా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారంటే యాజ్ ఏ పేరెంట్స్గా మనకి వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఇవాళ నాలాగే చాలామంది పేరెంట్స్ ఫ్రీ అయి ఉంటారు మేబీ. ఈ టెన్షన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక రోజు ఫేస్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఎవరి పిల్లలైనా ఇంకా చిన్న పిల్లలు అయి ఉంటే ముందు ముందు ఖచ్చితంగా ఫేస్ చేస్తారనే చెప్తున్నా. ఎందుకంటే ఇది అందరి లైఫ్లో ఇట్ హ్యాపెన్స్. కానీ అన్నిటికంటే కూడా ఈ 10th క్లాస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అదైతే మాత్రం చాలా స్కేరింగే మనకి కానీ పిల్లలకి కానీ. ఎందుకంటే ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ అవ్వదులేండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాళ్ళు చదివిన ఈ 10 years చదువుని ఒక్కసారి ఇది సర్టిఫై లాంటిది అనమాట. వాళ్ళకి ఎంత వచ్చు, ఏం నేర్చుకున్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్లో వాళ్ళు బాగా చదవగలుగుతున్నారు, నేర్చుకున్నారు అనేసి మనకి వాళ్ళకి కూడా తెలుస్తుంది. పైగా ఫైనల్ ఎగ్జామ్ అనేసరికి ఒక టెన్షన్ అనేది ఉంటుంది మనకి వాళ్ళకి. ఇది ఒక సర్టిఫై లాంటిది, ఒక మెట్టు ఎక్కుతున్నారు అనేసి ఒక అప్పటికి అలా అనుకునేటప్పటికే ఒక టెన్షన్ వస్తుంది అనమాట. ఫైనల్లీ ఈరోజు చాలామంది పేరెంట్స్, పిల్లలు రిలాక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. నిజంగా మేము కూడా చాలా చాలా టెన్షన్ పడ్డాము. మీరు కూడా ఇలాగే టెన్షన్ పడ్డారా? అంటే మీ పిల్లలు కూడా 10th క్లాస్ ఇవాళే పూర్తి చేశారా? మొత్తం ఎగ్జామ్స్ అన్నీ రాశారా? అలాంటి వాళ్ళు ఎవరైనా, అదే మాలాంటి పేరెంట్స్ ఎవరైనా ఈ వీడియో వింటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.